హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. ఈరోజు మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ రిలీజ్ అయిపోయింది అండ్ సంక్రాంతి సంబరాలు కూడా స్టార్ట్ అయినట్టే. మన చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారు నటించిన మూవీ ఇది. అండ్ యుఎస్ ప్రీమియర్ షో చూసి మనతో రివ్యూ షేర్ చేసుకోవడానికి మన ప్రసన్ ఫస్ట్ ఆడియన్ మన ముందు ఉన్నారు. హాయ్ ప్రసన్. నమస్తే. యా, గో హెడ్ అండ్ హిట్ ద స్క్రీన్. భగవాన్ మన శంకర్ వరప్రసాద్ గారు ఫిల్మ్ ఈజ్ ఎ స్పెషల్ ఫిల్మ్. మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి కాంబినేషన్ లో తన 90s లో ఆ చంటాబాయి శంకర్ దాదా ఆ జోనర్ లో వస్తున్న ఫిల్మ్ కాబట్టి ఇట్స్ అ మోర్ ఇంట్రెస్టింగ్. అందుకే నేను ఫస్ట్ హాఫ్ లో అవ్వంగానే నీకు ఎగ్జైట్మెంట్ తో రివ్యూ ఇవ్వడం జరిగింది. సినిమా ఈజ్ అబ్సల్యూట్లీ అనిల్ రావుపూడి ఫార్మాట్, ఆ మార్క్ ఉంటది. ఇట్స్ రొటీన్ కామెడీ, ఫన్ ఫిల్డ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది ఫిక్స్ అయిపోండి, ఇది టెంప్లెట్. మీరు దీనికి సిద్ధపడి వెళ్ళండి, 100% విల్ బి ఎంటర్టైన్. మనం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి వద్దాం. 90s లో మనకి ఏ చిరంజీవి గారు అయితే దేనికి ప్రసిద్ధో, అసలు తను కామెడీలో ఫన్ ఉంది, యాక్షన్ లో ఫన్ ఉంది, సెంటిమెంట్ లో ఫన్ ఉంది, రొమాన్స్ లో ఫన్ ఉంది. ప్రతి ఫ్రేమ్ లో తన మార్కు యాక్షన్ గ్రేస్ ఫిల్డ్ ఫన్ ఉంది. ఇట్స్ అ ప్యూర్ మెగాస్టార్ ఎంటర్టైన్మెంట్ విత్ అనిల్ మార్క్ ఫ్యామిలీ కామెడీ. మీరు చిరంజీవి గారి అభిమానులైనా లేదా సగటు సినీ ప్రేక్షకులైనా చిరంజీవి గారి గురించి ఎలాగో తెలిసిన వాళ్ళు అయితే గనక ఇది మీ సినిమా. గో అండ్ థ్రిల్, ఎంజాయ్ దిస్ మూవీ. ఇకపోతే కథ విషయానికి వస్తే, ఆల్రెడీ డిస్కస్, దిస్ ఇస్ వెరీ రొటీన్ ఫిల్మ్. ఒక సెక్యూరిటీ ఆఫీసరు పెళ్లి చేసుకుంటాడు, డైవర్స్ అవుద్ది, మళ్ళీ అలాగే కనెక్ట్ అవుతారు, ఇంతే. దీనికి సంబంధించి స్క్రీన్ ప్లే ఇస్ ఫిల్డ్ విత్ ఫన్, యాక్షన్ ఇస్ ఫిల్డ్ విత్ ఫన్. అనిల్ రావుపూడి మార్క్ అని మనం, ఇదే ఈ ఫిల్మ్ కి స్ట్రెంగ్త్. మెగాస్టార్ మైమరిపించేశారు. హీఈస్ ద కింగ్ ఆఫ్ బాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అంతే. ఇక నీకు పాజిటివ్ విషయాలు వస్తే, ఆ నయనతార గారు ఎరగది సుదిరి పెట్టేశారు. మ్యూజిక్ అదిరిపోయింది. మనకు ట్రైలర్ లో చూసినప్పుడు ఒకంత నార్మల్ గా అనిపించినవన్నీ కూడా ఎలిమెంట్స్ ఈ ఫిల్మ్ లో ఎంటర్ అవ్వగానే తను డీల్ చేసిన విధానం, కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అనిల్ మనకి నెక్స్ట్ లెవెల్ చూపించాడు. అందరు నటీనటులు అద్భుతంగా చేశారు. ఇకపోతే సెకండ్ హాఫ్, మనం విక్టరీ వెంకటేష్ గారు వస్తారు, యాడ్ అవుతారు. ఆయన వస్తే ఐ డోంట్ నీడ్ టు సే ఎనీథింగ్. సో ఇది ఓవరాల్ గా సగటు తెలుగు ప్రేక్షకుడికి, ఇక చిరంజీవి గారి అభిమానుల గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. ఇట్స్ ఏ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. మీరు పాజిటివ్ అంశాలు వస్తే డెఫినెట్ గా అనిల్ సినిమా అండ్ మెగాస్టార్ మనకి ఈ కంబ్యాక్ సినిమా అండ్ మ్యూజిక్ విక్టరీ వెంకటేష్, ఇవన్నీ పాజిటివ్ అంశాలు. మీకు ఒకవేళ నెగిటివ్ అంశాలు అని మనం ఆలోచించగలిగి, ఫస్ట్ హాఫ్ ఒక బ్రహ్మాండమైన పేస్ లో వెళ్ళిపోయింది. మెగా ఫేజ్ ఒక ఆర్బిట్ లో ఉంది. మెగాస్టార్ కి మీరు కనెక్ట్ అయితే జరిగే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది. సెకండ్ హాఫ్ లో కథానుగుణంగా కొంచెం స్లో అయింది. అండ్ విక్టరీ వెంకటేష్ గారు రావటం వల్ల ఒక సామాన్య ప్రేక్షకుడు అద్భుతం. కానీ ఒక మీరు హార్డ్ కోర్ చిరంజీవి ఫ్యాన్ అయితే కనుక ఆ ఆర్బిట్ ని షిఫ్ట్ చేసి వేరే జోన్ లో పెడతాడు, విచ్ ఈస్ నాట్. ఆ వెంకటేష్ రావటం వల్ల చిరంజీవి గారి అభిమానులకి ఆ పేస్ లో ఉండే యాడెడ్ అడ్వాంటేజ్ పెద్దగా అనిపించదు. బట్ సామాన్య ప్రేక్షకులు మాత్రం థ్రిల్ అండ్ ఎంజాయ్ చేస్తారు. అండ్ 80s జనరేషన్, 90s జనరేషన్, మేబీ 2K వాళ్ళకి మాత్రం ఇది పండగ. లేదు మేము వెరైటీకి చేస్తాము, సోషల్ మీడియా వాళ్ళకి అండ్ రివ్యూవర్స్ కి ఈ ఫిల్మ్ మాత్రం ఏదో క్రింజ్ అంటారు, ఏదో ఒకటి అంటుంటారు. బట్ డోంట్ బిలీవ్, దిస్ ఈస్ ద మూవీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి ఫిల్మ్. గో అండ్ ఎంజాయ్ దిస్. మెగా విక్టరీ ఎంటర్టైనర్, లోడింగ్ 200 crores. Wow, it's a Sankranti super hit. Yeah, that's fantastic అండి. వావ్, ఐ మీన్ చాలా రోజుల తర్వాత ఇంత ఎనర్జెటిక్, పాజిటివ్, ఇంత హై లెవెల్ ఆఫ్ రివ్యూ అంటున్నా. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మ్యాన్. వ్యూవర్స్, జస్ట్ గో అండ్ గ్రాప్ ద టికెట్స్, ఎంజాయ్ చేయండి కూర్చొని. అండ్ యాజ్ ప్రసన్ మెన్షన్ చేసినట్టు ఇది మెగా విక్టరీ బ్లాక్ బస్టర్ అండ్ 200 crores ఆన్ ది వే. విల్ మీట్ అప్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్. ఇలాంటి రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్లీజ్ లైక్ ఇట్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫాలో టు ఫాలో యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.